హలో ఎవ్రీబడి. సో ఈరోజు నేను నీట్ 2024లో చేసిన సిల్లీ మిస్టేక్స్ ని మీతో షేర్ చేసుకుంటా. కాబట్టి మీరు అవి చేయకుండా ఉంటారని చిన్ని హోప్. హియర్ ఇస్ మై క్వశ్చన్ పేపర్. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నా క్వశ్చన్ పేపర్ సెట్ Q2. ఫస్ట్ క్వశ్చన్ పెట్టలేదు. మనకి ఎన్టీఏ వాళ్ళు 2 ఆప్షన్స్ ఇచ్చారు కదా ఒకే క్వశ్చన్ కి. దాట్ వన్ ఎందుకు పెట్టలేదంటే ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్. నేను ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన 2 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 ఆప్షన్స్ అనుకున్నాను, బట్ ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్. మీరు ఒక 2 ఆప్షన్స్ మధ్యలో కన్ఫ్యూజ్ అయ్యారంటే పక్కాగా ఏదో ఒకటి పెట్టండి, నాలా వదిలేసి రావద్దు. అక్కడున్న ప్రెషర్ వల్ల, టెన్షన్ వల్ల మీరు కాన్ఫిడెన్స్ ని కోల్పోతారు. అలాంటి మిస్టేక్ మాత్రం చేయొద్దు. నెక్స్ట్ వన్, గ్రాఫ్స్. నేను నార్మల్గా ఫిజిక్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడే గ్రాఫ్స్ని నెగ్లెక్ట్ చేశాను. దట్స్ ద మోస్ట్ కామన్ అండ్ వర్స్ట్ మిస్టేక్ దట్ ఐ డిడ్. గ్రాఫ్స్ ఎంత చదివినా నా బుర్రలోకి మాత్రం ఎక్కువనే కాన్ఫిడెన్స్తో ఐ జస్ట్ లెఫ్ట్ దెమ్. సో ఆబ్వియస్లీ ఐ లెఫ్ట్ దట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, నాట్ ప్రాక్టీసింగ్ ఎన్సీఆర్టీ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్. నీట్ 2024 పేపర్లోనే ఎన్సీఆర్టీ నుంచి డైరెక్ట్గా 2 క్వశ్చన్స్ వచ్చాయి, అండ్ దట్ టు జస్ట్ న్యూమరికల్ వాల్యూస్ మార్చి. అండ్ నేను ఆ క్వశ్చన్ని అసలు అటెంప్ట్ కూడా చేయలేదు. అండ్ అదెవరి మిస్టేక్? నా మిస్టేక్. నేను బయాలజీ అండ్ కెమిస్ట్రీలో పక్కాగా ఎన్సీఆర్టీని కంప్లీట్గా ట్రస్ట్ చేశాను, ఎక్సెప్ట్ ఇన్ ఫిజిక్స్. అండ్ దట్ కాజ్డ్ అ హ్యూజ్ లాస్. నాకు అట్లీస్ట్ ఆ క్వశ్చన్ ఎన్సీఆర్టీ నుంచి వచ్చిందని కూడా తెలియదు. అండ్ ఆఫ్టర్ నోయింగ్ దట్, నెక్స్ట్ వన్, యూజువలీ నా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అంటే ఫస్ట్ బయాలజీ చేస్తాను, అండ్ దెన్ కెమిస్ట్రీ, అండ్ దెన్ ఫిజిక్స్. సో లాస్ట్ 1 అవర్లో నేను ఎప్పుడైతే ఫిజిక్స్ చేస్తున్నానో ఐ వాజ్ వెరీ టెన్స్డ్ అప్. అండ్ ఆ టెన్షన్ యొక్క ప్రెజర్లో నేను అన్ని ఆప్షన్స్ కూడా చదవలేదు. అండ్ దానివల్ల ఐ లిటరలీ లాస్ట్ 10 మార్క్స్. అట్లీస్ట్ పెట్టకుండా వదిలేసినా బాగుండేది, బట్ నెగిటివ్స్ పెట్టాను. నెక్స్ట్ వన్, ఫిజిక్స్లో ఎన్ఎల్ఎం నుంచి క్వశ్చన్. నేను ఈ క్వశ్చన్ ఎలా వదిలేసానో చెప్తే అసలు ఇలా కూడా ఎవరైనా చేస్తారా అని మీకు అనిపిస్తుంది. నాకు ఎన్ఎల్ఎం లెసన్ మీద మంచి గ్రిప్ ఏమీ లేదు, బట్ ఐ కెన్ డూ ద బేసిక్ సమ్స్. నేను ఆ క్వశ్చన్ చూసినంటే నాకు పక్కగా రాదని ఫిక్స్ అయిపోయి అసలు నేను ఆ క్వశ్చన్ని మళ్ళీ కూడా చూడలేదు. అట్లీస్ట్ ఈవెన్ ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. అండ్ యు నో వాట్, మొత్తం ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత, ఓఎంఆర్ కూడా ఇచ్చేసిన తర్వాత జస్ట్ ఒకసారి ట్రై చేశాను అంతే. విత్ ఇన్ అ మినిట్ ఆన్సర్ వచ్చింది. సో నేను చేసిన ఇలాంటి అద్భుతమైన మిస్టేక్ మాత్రం ఎవ్వరు చేయదు. రిమెంబర్ దట్ యూ మస్ట్ ట్రై ఎవ్రీ క్వశ్చన్. మీ అందరికీ తెలిసే ఉంటుంది చాప్టర్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అండ్ పొటెన్షియల్. ఈ చాప్టర్స్లో ఉండే ఫార్ములాస్ అంటే నాకు చాలా చాలా కన్ఫ్యూజన్. నేను అనుకుంటున్నాను ఎగ్జామ్కి వెళ్ళే ముందు లోపల ఎలా అయినా సరే ఆ 2 చాప్టర్స్లో ఉండే ఫార్ములాస్ పక్కన రాసుకుని డిఫరెన్షియేట్ చేసుకుని రివైజ్ చేయాలని. బట్ ఐ డిడ్ నాట్ డూ ఇట్. ఫార్ములాస్ని స్టేట్మెంట్ బేస్డ్గా అడిగారు, అండ్ ఐ డిడ్ నాట్ ఈవెన్ అటెంప్ట్ ది క్వశ్చన్. నెక్స్ట్, కమింగ్ టు కెమిస్ట్రీ. కెమిస్ట్రీకి వచ్చేసరికి నేను వదిలేసిన క్వశ్చన్ ఒకటి, అండ్ అది కూడా సేమ్ రీజన్, అస్సలు కాన్ఫిడెన్సే లేదు. అండ్ ఈవెన్ నేను ఆ టాపిక్ కూడా ఇన్ ద సెన్స్ అటామిక్ యూనిట్స్కి మోల్స్కి వీటన్నిటిని కూడా ఒకసారి డిఫరెన్షియేట్ చేసి చదువుదాం అనుకున్నాను, బట్ ఐ డిడ్ నాట్ డూ ఇట్. అండ్ హవెవర్ ఏదో ఒకలా నేను అక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ అయితే చేయగలిగాను ఎగ్జామ్ హాల్లో, బట్ నాకు కాన్ఫిడెన్స్ సరిపోలేదు ఆ బిట్ని అటెంప్ట్ చేయడానికి. సో అలా క్వశ్చన్ పేపర్లో టిక్ చేసుకున్న బిట్ని కూడా అటెంప్ట్ చేయలేదు. సో గైస్, జస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైనా సరే మీ ప్రిపరేషన్లో ఏదైనా ఒక వీక్ టాపిక్ ఆర్ వీక్ ఏరియాని మీరు చదువుతాం అనుకుంటే వెంటనే అప్పుడే దాన్ని చదివండి. డు నాట్ పోస్ట్పోన్ ఇట్. అది మీరు పోస్ట్పోన్ చేస్తుంటే లోపు నీట్ ఎగ్జామ్ కూడా అయిపోతుంది తప్ప మనం మళ్ళీ మాత్రం దాన్ని తీసి చదవలేదు. నెక్స్ట్, కమింగ్ టు బయాలజీ. బయాలజీకి వచ్చేసరికి నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే చాలా ఓవర్ థింక్ చేశాను. నేను అక్కడ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే నేను చదివిన దాన్ని అక్కడ అప్లై చేయకుండా అక్కడ ఉన్న దాన్నే కరెక్ట్ అని నా మైండ్కి ప్రూవ్ చేసుకున్నాను. సో అలా ఎక్కువగా ఆలోచించి ఒక బిట్ తప్పు పెట్టాను. అండ్ నెక్స్ట్, డయాగ్రామ్స్. యు నో వాట్, నేను అదే డయాగ్రామ్ని ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా చూశాను, బట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ ల్యాక్ ఆఫ్ రివిజన్ ఆ బిట్ని కూడా తప్పు పెట్టాను. ఇంకొకటి కూడా నా వల్లే పోయింది, డిఫరెన్షియేషన్, డీడిఫరెన్షియేషన్. ఏ ప్రాసెస్ ఏంటి, ఏ ప్రాసెస్లో ఏమవుతుందో నాకు తెలుసు, బట్ ఐ డి నాట్ లెర్న్ ది ఎగ్జాంపుల్స్ని కూడా నేను చదువుదాం అనుకునే పోస్ట్పోన్ చేశాను, అండ్ ఐ డిడ్ నాట్ డూ ఇట్. ఒకటే వర్డ్కి ఉండే సినానిమ్స్ని కూడా తెలుసుకోవడం మర్చిపోవద్దు. టెక్స్ట్ బుక్లో లేకుండా ఓన్లీ నోట్స్లో ఉండే ఎక్స్ట్రా పాయింట్స్ని టెక్స్ట్ బుక్లో యాడ్ చేసుకోండి. సో అలా మనం టెక్స్ట్ బుక్ రివైజ్ చేసినప్పుడల్లా మనం ఆ ఎక్స్ట్రా పాయింట్స్ని కూడా చదవచ్చు. దాట్స్ ఇట్ గైస్. అవే నేను నా నీట్ ఎగ్జామ్లో చేసిన మిస్టేక్స్, అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఆఫ్ యూ టు డూ దెమ్. ఆల్ ది బెస్ట్ ఫర్ your preparation. Thank you for watching. Bye. And do not forget to like the video, share and subscribe to my channel.